కమల్ హాసన్ విక్రమ్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా వన్ సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియా చాలా ఎక్స్ట్రాలు చేసింది. ఈ వన్ సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియాకి దశాబ్దాల కాలం నుండి కూడా పొరుగింటి పుల్లకూర రుచి అంటే వీరు తమిళ సినిమాలను బాగా ఇష్టపడతారు. అప్పుడప్పుడు మలయాళ సినిమాలని, కన్నడ సినిమాలని కూడా ఇష్టపడతారు. కానీ మన తెలుగు సినిమాలు ఎంత బాగా రూపుదిద్దుకున్నా వాటిని పెద్దగా లెక్క చెయ్యరు, పొగుడుతూ ఆర్టికల్స్ పబ్లిష్ చెయ్యరు. అదేవిధంగా తమిళ సినిమాలు ఏవైనా బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తే ఆ తమిళ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వాళ్లను కించపరుస్తారు. విక్రమ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో జరిగింది ఇదే. కమల్ హాసన్ గారిని విపరీతంగా మెచ్చుకుంటూ ఇటువంటి సబ్జెక్ట్స్ని చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకోవాలి, సాధారణ మాస్ సినిమాలు చెయ్యకూడదు అని చచ్చు సలహాలను అప్పట్లో వన్ సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియా ఇచ్చేవి. వాస్తవానికి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ కాదు. సినిమా త్రూ అవుట్ ఆయన ప్రజెన్స్ ఉండదు. కేవలం ఒక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లా మాత్రమే సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టెక్నికల్ బ్రిలియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బీజిఎం, చిత్రం క్లైమాక్స్లో సూర్య ఎక్స్ట్రాడినరీ క్యామియో రోల్ మొదలైనవి. కట్ చేస్తే కమల్ హాసన్ గారి తాజా చిత్రం ఇండియన్ 2 హిందీ థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇది కాదు ముఖ్య విషయం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ హిందీ థియేట్రికల్ రైట్స్ 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అంటే ఇండియన్ 2 కంటే 3 రెట్ల కంటే ఎక్కువన్నమాట. అసలు రెండు సినిమాలకు ఏమిటి సంబంధం? కమల్ హాసన్ గారు సీనియర్ హీరో, రామ్ చరణ్ ప్రజెంట్ జనరేషన్ సూపర్ స్టార్ అని మీరు భావించవచ్చు. కానీ ఇక్కడ కంపారిజన్ ఎందుకు వచ్చిందంటే ఈ రెండు చిత్రాలకు కూడా డైరెక్టర్ ఒక్కరే. ఆయనే లెజెండరీ డైరెక్టర్ శంకర్. అంతేకాదు కమల్ హాసన్ ప్రీవియస్ ఫిల్మ్ విక్రమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయి రికార్డు కలెక్షన్స్ సాధించింది. అందుకే తప్పనిసరిగా ఈ కంపారిజన్. కాగా ఇండియన్ 2 గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే అతి తక్కువ బిజినెస్ జరుపుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కారణం విక్రమ్ హిట్ క్రెడిట్ కమల్ హాసన్ గారికి ఇవ్వబడలేదు. ఇక రెండవ కారణం ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆయన క్రేజ్ ఫినామినల్గా ఉంది. అందుకే ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అండ్ ఇమేజ్ దృష్ట్యా రికార్డు బిజినెస్ జరిగింది.